మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి తోపుడు బళ్ళు ఇచ్చారు. ఇది మాత్రమే కాకుండా నిరంతరం అన్నదానం చేస్తూ ఉంటారు. కనుక అంతటి ఒక సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి ఒక నాయకుడు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం అన్నది మేమందరం కూడా స్వాగతిస్తున్నటువంటి విషయం. వారి నాయకత్వంలో విజయవాడ పశ్చిమంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం మాకుంది. అయితే వారికి కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం, కండువాతో పాటు బాధ్యతలు కూడా వస్తాయి అని చెప్పి వారికి తెలిసినటువంటి విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఇవాళ రవికృష్ణ గారు పార్టీలో చేరారు అని అంటే మోడీ గారు చేస్తున్నటువంటి లేదా దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, పేదలకి చేస్తున్నటువంటి సేవ, ఈ రెండింటినీ కూడా గుర్తించి గమనించి రవికృష్ణ గారు ఆకర్షితులై వారి యొక్క స్ఫూర్తితోటి వారు చేసినటువంటి పనులు మోడీ గారిని చూసి వారి నాయకత్వం నుండి స్ఫూర్తి పొందుతూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది జరిగింది. ఇవాళ వారి మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు దేశానికి, అదేవిధంగా రాష్ట్రానికి, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి వారు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ రవికృష్ణ గారి మీద ఉన్నది. వారు స్నేహితులు ఎవరైతే చేరారో పార్టీలో వారి మీద కూడా ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వారి సేవలు పార్టీ వినియోగించుకుంటుంది. వారి బాధ్యతగా కూడా పార్టీకి అంకిత భావంతో వారు పనిచేయాలని చెప్పి విశ్వసిస్తూ వారిని ఆహ్వానిస్తూ వారికి హృదయపూర్వక అభినందన నేను తెలియజేస్తున్నాను.